నిజామాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటున్న రైతు సమ్మేళన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పసుపు బోర్డు కొత్త కార్యాలయం ప్రారంభిస్తారు అమిత్ షా. ఆ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి పాల్గొంటున్నందున భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్లో అమిత్ షా పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం సభా వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. కిసాన్ సమ్మేళనం పేరిట ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన పసుపు రైతులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పసుపు బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నేరుగా అమిత్ షా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడనే రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పసుపు బోర్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు, పసుపు బోర్డు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, ఇతర అంశాలు అన్నిటిపైన కూడా ఆయన ప్రసంగిస్తారు. అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేయాలని బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. వివిధ జిల్లాల నుంచి కూడా రైతులను సమీకరిస్తున్నారు. పసుపు బోర్డు నూతన కార్యాలయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ సభను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. అమిత్ షా పసుపు బోర్డుకు సంబంధించిన ఏ అంశాలని చెప్తారనే ఒక ఆసక్తి అయితే రైతుల్లో కూడా నెలకొంది. పెద్ద సంఖ్యలో రైతుల్ని సమీకరించారు. ఇక్కడికే మరి కాసేపు అంటే కొద్దిసేపట్లోనే ప్రారంభమయ్యే సభకు రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలించేలా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా అయితే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతులు ఎల్లనాటి కళ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ఇక్కడ ఒక కళ ఉండేది. ఆ పసుపు బోర్డు కోసం అనేక ఉద్యమాలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 178 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి తమ ఆకాంక్షని దేశానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇక్కడ గెలిచింది. బీజేపీ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారంటూ అప్పటి ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. అందుకు అనుగుణంగానే 5 ఏళ్లలో పసుపు బోర్డుని సాధించారు. ఇక పసుపు బోర్డు ఏర్పాటైతే అయింది. పసుపు బోర్డు నూతన కార్యాలయం ఇవాళ తాత్కాలిక భవనంలో ప్రారంభిస్తారు. అక్కడ అమిత్ షా ప్రారంభిస్తారు. మరి కాసేపట్లోనే ఆయన నిజామాబాద్కి చేరుకుంటారు. దాదాపుగా 2 గంటల ప్రాంతంలో ఆయన నిజామాబాద్కి వస్తారు. నిజామాబాద్కి వచ్చిన వెంటనే కలెక్టరేట్లో ఆయనకు జిల్లా నేతలు అయితే స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా వినాయక్ నగర్లోని నూతన పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే బస్వా గార్డెన్లో పసుపు ప్రారంభోత్సవ సమావేశంలో పార్టిసిపేట్ అవుతారు. అక్కడ అధికారులు, రైతు వ్యాపారులు వీళ్ళంతా కూడా ఉంటారు. అక్కడ కీలక ప్రసంగం అయితే ఉంటుంది. అనంతరం ఆయన నేరుగా రిలయన్స్ చౌరస్తా వద్ద ఉన్న ఏర్పాటు చేసిన డిఎస్ క్యాన్సర్ విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభా వేదికకు వస్తారు. ఇక్కడ 3 గంటల నుంచి 4:30, 5 గంటల వరకు కూడా ఈ సభ జరుగుతుంది. ఆ సభలో ఆయన కీలక అంశాలను ప్రసంగిస్తారంటే ఒక ఉత్కంఠ నెలకొనుంది. అమిత్ షా ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది, పసుపు బోర్డు అనంతరం జరిగే ఈ సమావేశంలో ఏం ప్రసంగిస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ సమావేశం అయితే, ఈ సభ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సభని అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహిస్తున్నారు. దీని ద్వారానే బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచార పర్వానికి తెరలేపనున్నారని కూడా ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద పసుపు బోర్డు ఇనాగ్రేషన్ కోసం సర్వం సిద్ధమైంది. పసుపు బోర్డు నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం కిసాన్ సమ్మేళనంలో ఇదే వేదికగా అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీనికోసం రైతులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా నిజామాబాద్లో అమిత్ షా పర్యటనకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో పాటు దాదాపు 1300 మంది పోలీసులతో బందోబస్తుని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అమిత్ షా పర్యటించే 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్కరు కూడా పాసులు లేకుండా ఎవరిని కూడా అనుమతించలేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమిత్ షా పర్యటన అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓ టు స్టూడియో.